ఇలా ఈ శారీ ఇట్లాగా ట్రెండ్ అవుతుందని కవితక్క గారైనా ఊహించి ఉండుంటారంటారా? అది ఒక సింపుల్ కాటన్ శారీ, చేనేత చీర. చేనేతను ప్రమోట్ చేయడంలో కవితక్క ఎప్పుడు ముందే ఉంటారు. అట్లనే ఆ చీరను పట్టుకొని, ఆ చీర ఓన్లీ మన షర్మిల గారే కదా ఆ చీరను, అలాంటి చీరలు నేను కూడా కడతాను, అక్క కూడా కడతారు. అట్లా అలాంటి చీరలు ఎంతో మంది మహిళలు, కాటన్ చీరలు అంటే లైక్ చేసే మహిళలు ఎవరైనా కడతారు. ఆ చీరను పెట్టి దాన్ని ట్రోల్ చేసి దాని గురించి మాట్లాడే అంత టైం వాళ్ళందరికీ ఉండొచ్చు. వాటి గురించి మనం చర్చించుకోవడం వేస్ట్. దాని గురించి సమాజానికి ఉపయోగపడేది, లేదంటే కవితక్క తెలంగాణను ఉద్దేశించి రాబోయే తెలంగాణకి ఏమేం చేయాలనుకుందో దాని గురించి మాట్లాడుకొని, అంటే ఒక మాట ఒక స్ఫూర్తినిచ్చే విధంగా ఉండాలి. మాట్లాడే ప్రతి మాట ఎంతోమంది యువతకి, ఎంతోమంది మహిళలకి ఆదర్శంగా ఉండాలి. ఇలాంటివి పెట్టి టైంని లేకపోతే ఇప్పుడు మంచి చేయాలనుకున్న వాళ్ళ కాలాన్ని వృధా చేయడం వృధా. ఎట్లాగైనా మన కవితక్క గారు ట్రెండింగ్ లో ఉన్నారు. కవితక్కను ట్రెండ్ చేయడం ఏంటండి? ఆమె ఆల్రెడీ తెలంగాణ రాజకీయాల్లో, తెలంగాణ ఉద్యమంలో చెరగని ముద్ర వేసింది కవితక్క. ఎవరో చీర పెట్టి ట్రెండ్ చేయడం ఏందండి? దీనిలో మాకు అర్థం పర్థం లేదు. అందులో ఆమె ఉద్యమ నాయకురాలు, తెలంగాణ ఉద్యమంలో అల్లుపెరగని శక్తిగా, తర్వాత బతుకమ్మకి ప్రపంచ ఖ్యాతి తీసుకొచ్చిందే కవితక్క. అది బతుకమ్మ ఉండే, మన తెలంగాణ సాంప్రదాయంలో బతుకమ్మ ఉండే, కానీ అది మరుగున పడిపోయింది. తెలంగాణ ఉద్యమ సమయంలో జాగృతి స్థాపించి బతుకమ్మకి ప్రపంచ ఖ్యాతి తీసుకొచ్చిందే కవితక్క. ఎవరో ట్రెండ్ చేయడం ఏందండి? ఆమె ట్రెండ్ సెట్ చేసింది. ఆమె ట్రెండ్ను అందరు ఫాలో చేసేటట్టు చేసింది. ఆమె ఈ రోజు ఎవరో కొత్తగా ఆమెను ట్రెండ్ చేయాల్సిన అవసరం లేదు. సో అందరికీ ట్రోల్ చేసి అందరు ఒకటే గుర్తుంచుకోండి. ఒక మహిళ ఇంత ధైర్యంగా తెలంగాణ అభివృద్ధి కోసం అందరికి ఆదర్శంగా ఉండాలనుకుంటుంటే అప్రిషియేట్ చేయండి. కుదరకపోతే మూసుకొని చూడండి ఏం చేస్తారో. చెయ్యనప్పుడు మాట్లాడాలి ఇవన్నీ, ఇప్పుడు కాదు. మీరు అవకాశం ఇచ్చి చెయ్యనప్పుడు మాట్లాడండి. కవిత ఇది అని, లేకపోతే కవిత గారు ఇది చేయలేకపోయారని ఆ రోజు ట్రోల్ చేయండి. బట్ ఇప్పుడు కాదు. అంటే ఒక పార్టీ పెట్టి ఇంత ధైర్యంగా మహిళలకు, యువతకి, తర్వాత ఉద్యమకారులకి, రైతులకి పెద్ద పీట వేయబోతోంది. కవితకి అవకాశం ఇచ్చి చూసిన తర్వాత మీరు మాట్లాడండి, ఇప్పుడు కాదు. ట్రోల్ చేసే ప్రతి ఒక్కరికి నేను ఇదే విషయం చెప్పదలుచుకున్నా. ట్రోల్స్ ఆపేయండి. అంటే కుదిరితే మంచి చేయండి, లేకపోతే సైలెంట్గా ఉండండి. చేసే వాళ్ళని అప్రిషియేట్ చేయండి. కనీసం అదన్నా చేయండి కదా. చేతిలో మైక్ ఉంది, లేదంటే చేతిలో ఫోన్ ఉంది, ఏది పడితే అది పెట్టేసేయచ్చు అనుకుంటే అది పొరపాటు. తిరిగి అది మీకు వర్తిస్తుంది. ఒకరోజు ఖచ్చితంగా మీ టర్న్ వస్తుంది కదా. ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఎ డే, డెఫినెట్గా వస్తుంది ఆ టర్న్. అట్లనే ప్రతి ఒక్కరికి ఛాన్స్ వస్తుంది. 10 ఏళ్ళు వేచి చూసిన కాంగ్రెస్కి ఈరోజు ఛాన్స్ ఇవ్వలేదా ప్రజలు? డెఫినెట్గా ఇస్తారు. ఒకరోజు కవితక్కకి ఇచ్చి చూద్దాం ఏం సాధిస్తారో. మహిళా సాధికారతకి ఈరోజు ఏ పార్టీ పెద్దపీట వేయలేదు. ఖచ్చితంగా మహిళా సాధికారత సాధిస్తుంది. అది ఓన్లీ టీఆర్ఎస్, తెలంగాణ ప్రజాసేన మాత్రం నుండి మాత్రమే ఇది సాధ్యం అవుతుంది. జై టీఆర్ఎస్, జై కవితక్క. థ్యాంక్ యూ.